అండి నేను వికారాబాద్ టౌన్ సిఐని ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకొని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్లో అమ్మాయికి ఫిజికల్గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రే రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈరోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకొని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్లో న్యూడ్ ఫొటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్కు పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్గా ఉండి సడన్గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీ లెవెల్ ఎలాంటి మార్పులు ఉన్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకొని దానికి గల కారణాలు తెలుసుకొని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు ఇలాంటి చర్యలపైన. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఇటువంటి విషయాలు తీసుకొస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 భార్యలు, మొదటి భార్యకు 3 కూతుర్లు 1 కొడుకు, అదేవిధంగా ఫస్ట్ భార్యకు 1 కూతురు 1 కొడుకు, రెండో భార్య చనిపోయింది. అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ ఉంటున్నారు. ఇప్పటిదాకా అతన్ని కస్టడీ తీసుకొని విచారణ చేసినాం. తర్వాత కూడా దీనిపైన విచారణ చేపట్టి నిందితునికి కఠినమైన శిక్ష ఉండే విధంగా పకడ్బందీగా కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది.